సార్వత్రిక సంఘానికి యేసు రక్తమే జయము. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కి యేసు రక్తమే జయము. ఇదిగో నా ప్రభువా, విశ్వాసముతో విజయ ధ్వజమును నిలుపుచుండగా, పని ప్రారంభించుచుండగా మీరే మీ కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం చెప్తుండగా ధ్వజమును నిలబెడదాం. యేసయ్య జయ ధ్వజము, యేసయ్య జయ ధ్వజము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం, ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం బిగ్గరగా. స్తుతిస్తూ స్తోత్రం 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 స్తోత్రం. అందరం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. విజయ పతాకం చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ మన జయ స్తోత్రం, మన విజయ పతాకం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మిష్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఆమేన్ ఆమేన్. ఎబెనెజరు నీవై, ఎబెనెజరు నీవై, మాకు సహాయకుడివై మమ్మలను బ్రతకనిచ్చి నీ సేవ చేయడానికి మరలా మాకు సంవత్సరమునిచ్చి, మరలా ఆయుష్నిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఆపదల్లో తోడై ఉండి ఆదుకొని ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, కృపనిచ్చి, కాపాడి ఎబెనెజరు నీవై, ఎబెనెజరు నీవై, మరలా నిన్ను మహిమపరచ కృపనిచ్చినందుకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, ఇదిగో పనిని ప్రారంభిస్తున్నాం. నిలిపిన ఈ ధ్వజము నీవై నా ప్రభు మా పక్షమున నిలిచి కార్యములన్నిటా కూడా నీ హస్తముంచి ప్రతి విషయములోనూ తోడై ఉండమని కుమారుని యొక్కయు పరిశుద్ధ ఏకదేవుని నమ్మించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అనేకులను దేవుడు ఆకర్షించి బలపరుచున్నట్లుగా ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఈ స్థలములో దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేశవ్యాప్తంగా ఆత్మను ఆకర్షిస్తున్న దేవునికి స్తోత్రం.